కొనిచామినాసన్ రోజు మనమైతే గాచాకుత యానిమే ఎపిసోడ్ 3ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం రూదో ఇంకా ఎంజిన్ ని చూస్తాం. వీళ్ళిద్దరు ఇప్పుడు మెయిన్ ల్యాండ్ లో ఉన్న ఒక సిటీలో ఉంటారు. రూదో ఇంజరీస్ వల్ల ఎంజిన్ తన్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొస్తాడు. ఇంకా ఎంజిన్ తన టీమ్మేట్ అయిన జాంకాతో కాంటాక్ట్ అయ్యి తనకి రూదో గురించి ఇన్ఫార్మ్ చేస్తూ రూదో దగ్గర చాలా యూనిక్ పవర్స్ ఉన్నాయని, అందుకే తను రూదోని క్లీనర్స్ లో రిక్రూట్ చేసుకున్నాడని ఎంజిన్ జాంకాకి చెప్తాడు. ఇది విన్న తర్వాత రూదో తను క్లీనర్స్ లో జాయిన్ అవుతానని చెప్పలేదు కదా అని రూదో ఎంజిన్ కి చెప్తాడు. ఇది విని ఎంజిన్ రూదో దగ్గర వేరే చాయిస్ లేదని చెప్తాడు. ఇంకా రూదోని ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఎంజిన్ తన్ని సేవ్ చేసినందుకు తనకి గ్రాటిట్యూడ్ షో చేయమని ఆ డాక్టర్ రూదోకి చెప్తుంది. ఇంకా ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఫీజ్ పే చేసినందుకు రూదో ఎంజిన్ కి థ్యాంక్స్ చెప్పి తనకి ఈ వరల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలని, ఈ క్లీనర్స్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవ్వడం తనకి ఇష్టం లేదని రూదో ఎంజిన్ కి చెప్తాడు. ఇది విన్న ఎంజిన్ రూదో ఒక స్ఫెరైట్ అని తెలిస్తే తను మళ్ళీ డేంజర్ లో పడే ఛాన్సెస్ ఉన్నాయని, ఇంకా ఈ వరల్డ్ లో ఎవరు తనకి ఫ్రీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వరని ఎంజిన్ రూదోకి చెప్తాడు. ఇంకా తర్వాత వీళ్ళు ఒక బర్గర్ జాయింట్ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు రూదో ఆలోచిస్తూ తను పిట్ అనుకునే ఈ ప్లేస్ లో ఇలాంటి ఒక సిటీ కూడా ఉందని చూసి రూదో చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఇంకా రూదో తన నేమ్ ఎంజిన్ కి చెప్పిన తర్వాత ఎంజిన్ తనకి ఈ వరల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ మెయిన్ ల్యాండ్ లో మనం ఒక ఆబ్జెక్ట్ ని బాగా కేర్ తో చూసుకుంటే వాటిలో ఎమోషన్స్ ఇన్ఫ్యూజ్ అయ్యి ఆ ఆబ్జెక్ట్స్ లో యానిమే అనే ఎనర్జీ బిల్డప్ అవుతూ ఉంటుంది. ఈ యానిమే ఎనర్జీలో మెయిన్లీ 2 ఫినామినా ఉంటాయి. ఫస్ట్ ఫినామినన్ తో ఈ యానిమే ఎనర్జీతో బిల్డప్ అయిన ఆబ్జెక్ట్స్ ట్రాష్ మాన్స్టర్స్ లా మారిపోతాయి. సెకండ్ ఫినామినన్ ఏంటంటే చాలా కేర్ తో చూసుకునే ఆబ్జెక్ట్స్ లో యానిమే ఎనర్జీ బిల్డప్ అవుతూ అవి వైటల్ ఇన్స్ట్రుమెంట్స్ గా మారిపోతాయి. ఇంకా ఈ వైటల్ ఇన్స్ట్రుమెంట్స్ పవర్స్ ని డ్రా చేయగలిగే పర్సన్స్ చాలా రేర్ అనమాట. అలాంటి రేర్ పర్సన్స్ అయిన గివర్స్ ఈ క్లీనర్స్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అవుతారు. క్లీనర్స్ ఆర్గనైజేషన్ లో ఉన్న గివర్స్ మెయిన్ జాబ్ ఏంటంటే ట్రాష్ మాన్స్టర్స్ ని ఎలిమినేట్ చేయడం. ట్రాష్ మాన్స్టర్స్ కూడా యానిమే ఎనర్జీతో తయారై ఉంటాయి కాబట్టి వాటిని వైటల్ ఇన్స్ట్రుమెంట్స్ తోనే చంపగలం. ఇంకా ఈ ట్రాష్ మాన్స్టర్స్ కి హ్యూమన్స్ కనిపించినప్పుడల్లా అవి హ్యూమన్స్ మీద అటాక్ చేస్తాయి. అవి పొల్యూటెడ్ జోన్స్ లోనే ఉన్నా సరే అవి హ్యూమన్స్ ఉంటున్న సిటీస్ మీద అటాక్ చేస్తూ ఉంటాయి. ఇంకా ఇదంతా విన్న తర్వాత రూదోకి ఈ వరల్డ్ గురించి కొద్దిగా అర్థమవుతుంది. క్లీనర్స్ ఆర్గనైజేషన్ కి తనలాంటి గివర్స్ కావాలి కాబట్టి రూదో క్లీనర్స్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతాడు. తను జాయిన్ అవుతే స్ఫియర్ కి తిరిగి వెళ్లే ఇన్ఫో దొరుకుతుంది కదా అని రూదో ఎంజిన్ కి అడుగుతాడు. ఇది విని ఎంజిన్ రిప్లై ఇస్తూ స్ఫియర్ కి ఎలా వెళ్లాలో తనకు కూడా తెలియదని, కానీ తన బాస్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటుందని ఎంజిన్ రూదోకి చెప్తాడు. ఇంకా ఈ గ్లౌస్ గురించి ఎంజిన్ అడిగితే తన ఫాదర్ తనకి ఇచ్చారని రూదో ఎంజిన్ కి చెప్తాడు. ఇది విన్న ఎంజిన్ ఈ గ్లౌస్ ని రూదో ఇంత కేర్ తో చూసుకుంటున్నందుకు తను రూదోని అప్రిషియేట్ చేసి ఆ గ్లౌస్ చాలా బాగా ఉన్నాయని ఎంజిన్ రూదోకి కాంప్లిమెంట్ ఇస్తాడు. ఇది విన్న తర్వాత రూదో కొద్దిగా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు కూడా తన గ్లౌస్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వలేదన్నమాట. ఇంకా ఎంజిన్ కి తన డివైస్ నుంచి సిగ్నల్ వచ్చిన తర్వాత తను రూదోని వెయిట్ చేయమని చెప్పి అక్కడ నుంచి వెళ్తుండగానే రూదో తన్ని ఆపి ఎంజిన్ తన్ని ఇప్పటి వరకు హెల్ప్ చేసినందుకు రూదో ఎంజిన్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఇది విన్న ఎంజిన్ రూదోకి కొద్దిగా మనీ ఇస్తాడు. రూదో దగ్గర ఉన్న స్ఫెరైట్స్ క్లాస్ ని సెల్ చేసిన తర్వాత ఎంజిన్ ఈ మనీ అర్న్ చేశాడు. ఇంకా ఈ మనీతోనే ఎంజిన్ డాక్టర్ ఫీజ్ ఇంకా రెస్టారెంట్ బిల్ పే చేశాడు కాబట్టి రూదో ఎంజిన్ మీద ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఎందుకంటే తన్ని అడగకుండా ఎంజిన్ తన క్లోజ్ ని సెల్ చేసేసాడు కాబట్టి. ఇంకా రూదో ట్రైనర్ తో కలవడానికి ఎంజిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక స్ట్రే క్యాట్ రూదో మనీని తీసుకొని పారిపోతుంది. ఇది చూసిన రూదో ఆ క్యాట్ ని చేస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా మనం జాంకాని కూడా అదే ప్లేస్ లో చూస్తాం. రూదో క్యాట్ ని చేస్ చేస్తూ జాంకా స్టిక్ ని తీసుకొని ఆ క్యాట్ ని పట్టుకుంటాడు. కానీ రూదోకి తెలియని విషయం ఏంటంటే తను తీసుకుంది జాంకా యూజ్ చేసే వెపన్ అని. తన స్టిక్ ని ఎవరైనా ముట్టుకోవడం జాంకాకి ఇష్టం ఉండదు. రూదో తన పర్మిషన్ తీసుకోకుండానే తన స్టిక్ ని తీసుకున్నాడు కాబట్టి జాంకా రూదో మీద చాలా కోపంగా ఉంటాడు. జాంకా క్లోత్స్ మీద క్లీనర్ సింబల్ ని చూసిన తర్వాత తను క్లీనర్స్ ఆర్గనైజేషన్ లో ఉన్నాడని
రూదోకి అర్థమవుతుంది. తన స్టిక్ ని రూదో దొంగలించడానికి ట్రై చేశాడు అనుకుని జాంకా రూదోని పనిష్ చేయాలని డిసైడ్ అయ్యి తన వెపన్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాడు. ఇంకా తను రూదోకి తన పవర్స్ ని షో చేస్తూ జాంకా తన ఇంట్రొడక్షన్ ఇస్తాడు. క్లీనర్స్ ఆర్గనైజేషన్ లో టోటల్ 6 టీమ్స్ ఉంటాయన్నమాట. ఎంజిన్ లీడ్ చేస్తున్న టీం పేరు ఆకుత. జాంకా కూడా ఇదే టీం మెంబర్. రూదో ఇప్పుడు ఆకుత టీం మెంబర్ కాబట్టి రూదోకి ట్రైనింగ్ ఇవ్వమని ఎంజిన్ జాంకాని అపాయింట్ చేశాడు. ఇంకా రూదో తన మనీని తీసుకున్న క్యాట్ ని ఆపడానికే తను ఆ స్టిక్ ని యూజ్ చేశాడని రూదో జాంకాకి ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేస్తాడు. కానీ జాంకా తన మాట వినకుండా రూదోని తిడుతూ వేరే వాళ్ళ బిలాంగింగ్స్ ని దొంగలించకూడదని నీ పేరెంట్స్ నీకు మేనర్స్ నేర్పించలేదా అని జాంకా రూదోకి చెప్తాడు. ఇది విన్న తర్వాత జాంకా రెగుతోని ఇన్సల్ట్ చేశాడని రూదోకి చాలా కోపం వస్తుంది. కానీ అప్పుడే తనకి రెగుతో చెప్పిన ఒక విషయం గుర్తుకొస్తుంది. అదేంటంటే రూదో ఓన్లీ తన గురించి ఆలోచించకుండా వేరే వాళ్ళ ఫీలింగ్స్ ని కూడా అర్థం చేసుకోవడం. తనకు నచ్చిన గ్లౌస్ ని వేరే వాళ్ళు తన పర్మిషన్ లేకుండా తీసుకుంటే తను కూడా సేమ్ జాంకా లాగా రియాక్ట్ అవుతాడని రూదో రియలైజ్ అవుతాడు. జాంకా పర్మిషన్ లేకుండా తన స్టిక్ ని తీసుకోవడం తన మిస్టేకే కాబట్టి రూదో జాంకాకి సారీ చెప్తాడు. ఇది విన్న తర్వాత జాంకాకి రూదో దగ్గర ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవని అర్థమయ్యి రూదోని భయపెట్టినందుకు తను రూదోకి కూడా సారీ చెప్తాడు. ఇంకా ఇది విన్న తర్వాత రూదో ఫుల్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ టైం తను ఒక ఫైట్ జరగకుండా ఆపాడు కాబట్టి రెగుతో తనకి నేర్పించిన లైఫ్ లెసన్స్ ఇప్పుడు బాగా హెల్ప్ అవుతున్నాయని రూదో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా జాంకా రూదోతో నైస్ గా మాట్లాడుతూ రూదో పవర్స్ గురించి అడుగుతాడు. ఇది విని రూదో తన పవర్స్ ఈ గ్లౌస్ లో ఉన్నాయని రూదో జాంకాకి చెప్తాడు. ఇంకా జాంకా కూడా రూదో గ్లౌస్ కి కాంప్లిమెంట్ ఇస్తాడు. కాసేపటి ముందు కోపంగా ఉండే జాంకా ఇప్పుడు చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ తనతో చాలా నైస్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు కాబట్టి తను కూడా జాంకా లాగా స్మైల్ చేసి జాంకాతో నైస్ గా మాట్లాడాలని రూదో డిసైడ్ అవుతాడు. తను క్లీనర్స్ లో ఎందుకు జాయిన్ అయ్యాడని జాంకా రూదో అడగగానే రూదో ఒక క్రీపీ స్మైల్ తో రిప్లై ఇస్తూ తను పర్మనెంట్ గా క్లీనర్స్ లో జాయిన్ అవ్వలేదని తన గోల్ కి తను రీచ్ అయ్యే వరకు మాత్రమే తను క్లీనర్స్ లో ఉంటాడని రూదో జాంకాకి చెప్తాడు. రూదో ఇలా క్రీపీ స్మైల్ ఇస్తూ తన్ని ఎగతాళి చేస్తున్నాడని జాంకా ఫుల్ ఇరిటేట్ అయిపోతాడు. ఇది చూసిన రూదో తను ఐస్ ఇంకా మౌత్ క్లోజ్ చేసుకుని స్మైల్ చేస్తే జాంకాకి నచ్చుతుంది అనుకుని రూదో ఇంకోసారి స్మైల్ చేస్తాడు. దీంతో జాంకా ఇంకా ఇరిటేట్ అయిపోతాడు. రూదో తన గోల్ గురించి చెప్తున్నప్పుడు కొద్దిగా కూడా సీరియస్ గా బిహేవ్ చేయలేదు కాబట్టి రూదో ఏం చేస్తున్న గోల్ ఇంపార్టెంట్ కాదని జాంకా రూదోకి చెప్తాడు. ఇది విన్న తర్వాత రూదో ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి తన గోల్ చాలా ఇంపార్టెంట్ అని దాన్ని అచీవ్ చేయడానికి తను చాలా సీరియస్ గా ఉన్నాడని అందుకే తన గోల్ ని ఇన్సల్ట్ చేయొద్దని రూదో జాంకాకి చెప్తాడు. ఇంకా ఈ సిచ్యువేషన్ ఎస్కలేట్ అయ్యి వీళ్ళిద్దరూ ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. రూదో అక్కడున్న పైప్ ని వెపన్ లా ట్రాన్స్ఫార్మ్ చేయడం చూసి జాంకా ఫుల్ షాక్ అవుతాడు. ఎందుకంటే రూదో యూజ్ చేసే వెపన్ తన గ్లౌజెస్ అని జాంకా అనుకున్నాడు. కానీ రూదో టచ్ చేసిన ఏ ఆబ్జెక్ట్స్ అయినా వైటల్ ఇన్స్ట్రుమెంట్స్ గా మారిపోతాయని జాంకా ఎక్స్పెక్ట్ చేయలేదు. రూదో దగ్గర ఇలాంటి పవర్స్ ఉన్నా సరే రూదోకి ఫైటింగ్ లో ఎక్స్పీరియన్స్ లేదని జాంకా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. తన ఫైటింగ్ టెక్నిక్స్ తో తను రూదో మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రూదో ఓడిపోయిన తర్వాత తను యూజ్ చేసిన వెపన్ ని చూసి జాంకా ఫుల్ షాక్ అవుతాడు. ఎందుకంటే రూదో యూజ్ చేస్తుంది ఒక టాయిలెట్ ప్లంగర్ అన్నమాట. కానీ రూదోకి తను యూజ్ చేస్తున్న వెపన్ గురించి తెలియదు కాబట్టి తను జాంకా మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రూదో వెపన్ తనకు తగిలితే తన క్లోజ్ పాడైపోతాయి కాబట్టి జాంకా అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. రూదో నుంచి తప్పించుకోవడానికి జాంకా చాలాసేపు పరిగెడతాడు. కానీ అట్లాస్ట్ రూదో అటాక్ తనకి హిట్ అయ్యి తన క్లోజ్ పాడైపోతాయి. ఇంకా ఎంజిన్ వీళ్ళిద్దరిని పికప్ చేయడానికి వస్తాడు. ఆ తర్వాత తనకి వీళ్ళిద్దరి ఫైట్ గురించి తెలుస్తుంది. ఒక రిచ్ కిడ్ లాగా బిహేవ్ చేసే జాంకా మీద రూదో అలాంటి వెపన్ తో ఫైట్ చేశాడని ఎంజిన్ జాంకాని చూసి నవ్వుతూ ఉంటాడు. తను ఎలాంటి వెపన్ ని యూజ్ చేశాడో తెలిసిన తర్వాత రూదో ఫుల్ షాక్ లో ఉంటాడు. ఇంకా ఎంజిన్ రూదోతో జాంకా తన న్యూ ట్రైనర్ అని క్లీనర్స్ మొత్తంలో వైటల్ ఇన్స్ట్రుమెంట్స్ ని బాగా కంట్రోల్ చేయగలిగే స్కిల్డ్ పర్సన్ జాంకా అని ఎంజిన్ రూదోకి చెప్తాడు. ఇది విన్న జాంకా ఎంజిన్ తన స్కిల్స్ ని ఎక్నాలెడ్జ్ చేశాడని జాంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా కార్ బ్యాక్ సీట్ లో మనం ఆ కొత్త టీం మెంబర్ రియోని చూస్తాం. ఇప్పుడు ఎంజిన్ వీళ్ళందరినీ క్లీనర్స్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 3 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మన ఛానల్లో డాండెడ్ అండ్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.